15 సంవత్సరాల వయసులో ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పోరాడిన నాయకుడు కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణ ప్రాంత నాయకులు ఇష్టమున్నా లేకపోయినా ఆ ఆంధ్ర పాలకుల పార్టీల చేతుల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ వచ్చారు. కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో పనిచేశారు. ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం పార్టీలో ఉంటూనే మాట్లాడుతూ వచ్చారు. కానీ అన్ని గమనించిన తర్వాత ఇంకా రాష్ట్ర ఏర్పాటు తప్ప తెలంగాణకు మోక్షం లేదు, సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదనుకున్నారు కనుక ఆనాడు కరెంటు బిల్లులు పెంచితే ఇది తెలంగాణ రైతుల పాలిట ఉరితాడైతదని చెప్పి అన్ని ఆలోచించి వందల వేల గంటల మేధోమదనం జరిపి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కానీ ఆ రోజు ఒక అపవాదం ఉండేది. ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే జై తెలంగాణ అంటున్నారని. 69కి 2001 మధ్య అనేక మంది నాయకులు జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించుడు, పదవి రాగానే మధ్యలో వదిలిపెట్టుడు. దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం, ఎవరైనా పదవి కోసమే చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడ్డది. ఆ అపవాదును తొలగించడానికి ఆనాడు 3 పదవులను గడ్డిపోచలాగా త్యజించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్. డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు మాతో అనేవాడు, ఎప్పుడన్నా మేము మాట్లాడితే నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నేను నమ్మిన గనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా, కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నా అని జయశంకర్ గారు చెప్పారు. అంటే అట్లా జయశంకర్ లాంటి ఎంతో మంది మేధావులు కేసీఆర్ గారి మీద విశ్వాసంతో వారితో కలిసి నడిచిండ్రు. ఆ నమ్మకాన్ని కూడా కేసీఆర్ గారు నిలబెట్టారు. మనకు తెలుసు, నా అదృష్టం 2001 నుంచి కూడా కేసీఆర్ తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది. నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో, ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని. కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బదనాం చేసేవారంటే, ఓడైతే ఇక బీమార్ అయింది, ఇక లేస్తనే లేడంటాడు, ఇంకోటి అంటాడు. ఎన్ని రకాలుగా వేధించిన, బాధ పెట్టిన, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు, తెలంగాణ వైపు అడుగులు వేసిండు. దట్ ఈస్ కేసీఆర్. ఎక్కడ బాధపడ్డా, కుంగిపోయినా, వెనకడుగు వేసిన, పదవులకు ఆశపడినా ఇవాళ మనం తెలంగాణలో ఉండే వాళ్ళం కాదు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల, ధైర్యం, ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది. నవంబర్ 29, 2009 ఇది ఇవాళ డిసెంబర్ 17 ఫిబ్రవరి 17 మనకు ఎంత ముఖ్యమో నవంబర్ 29 కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం. ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం. గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం, పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం. మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూనుకోకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా? ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు, కేటీఆర్ గారు, మా మధుసూనాచారి గారు, జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం. చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి, కేసీఆర్ గారు దీక్ష విరమించండి, మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మీ మాటలకు మేము మోసపోం. మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. అప్పటికి 11 రోజులైంది. మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు ½ ఫీట్ ఎగురుతా ఉండే బాడీ, తన కంట్రోల్లో తాను లేదు.
కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు. మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఎంతో బాధపడ్డాం. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు.